Who is our chief minister? Chagan Nagar ఇంకోసారి Chagan Nagar జాబ్ క్యాలెండర్ అంటారు, అదంటారు, ఇదంటారు. జాబ్ క్యాలెండర్ ఏడుందన్నా? 6 నెలలు అయితే ఇయర్ క్యాలెండరే అయిపోతుంది. జూన్ 4 తర్వాత చూస్తాను. ఏకవేకండి, నేను వస్తా. సిరెడ్డి ఈకలు చూడడానికి దా తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. అటు చూడు బే. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, ఇది చెప్తున్నాడు మరి ఆయన. ఈసారి ఫ్యాన్ ఎరిగిపోతే ఛాలెంజ్ వేసేసాడు, బాగా వేసేసాడు. యో చూసుకోబల్లా అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఇదేవతిరా ఆహా, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. బాబు దీని సంగతి చూడు, తీసుకెళ్ళమ్మా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. భయమేసిందో తెలుసా? వై నాట్ 175 అని చెప్పి అందుకే నేను షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆఖరికి నగిరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. అటు చూడు బే. షర్మిలమ్మ గారి చేయుతతో నా కళ నెరవేరింది. ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా గానీ నన్ను తిట్టాలనుకున్నా గానీ త్రుడు వేసేసాడు, బాగా వేసేసాడు. అండ్ ఇవన్నీ ఇది అంటే చదివితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. Doctor, what's the problem? You talking about the patient? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. నీలాగా నేను వైఎస్ఆర్ బిడ్డ అని వైఎస్ఆర్ పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు. నేను రోజా. సార్, నాకు ఒకటే ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, యూత్ ని ఎంటర్‌ప్రెన్యూర్ గా ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను. గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. నాకు అర్థం కాలేదు సార్. అన్న, ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట, వైజాగ్ నుంచి. యాక్టివ్ పాలిటిక్స్ ముందు యు వర్ ఎ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. అయ్య బాబోయ్, నిజమే?
నమ్మబుద్ధి కావట్లేదురా. As a young entrepreneur, would you like to give her some advice or suggestions? నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. I will take the liberty to speak on behalf of CM గారు. గుడ్డేం కాదు. మీరు దయచేసి look it up on the internet. ఆయన లైఫ్ ఒక లెసన్. There's a lot to learn for young people like you. Thank you, Amma. ఇంకోటి కూడా మచిలీపట్నం ప్రజలందరికీ కూడా చెప్పేది, మాస్క్ పెట్టుకోవడం అంటే చెవులకి ఈ దారాలు ఉంటున్నాయి, దీన్ని గొంతుకి మాస్క్ పెట్టుకుంటున్నారు. ఓహో, కరెక్ట్ కాదు. మాస్క్ అంటే కంపల్సరీ ముక్కు మూసి ఉండాలి. బ్యాక్ సైడ్ దేర్ సి వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా పెప్ప అన్నారు. మర్చిపోయేలాగా పెప్ప అన్నారు. బాత్రూంలో పోయినాడా కాదు, నేను అనుకుంటానే ఉన్నా బాత్రూంలో ఇంకా పోలేదే బాత్రూంలో ఎక్కడ పోయినా చూపి. ఇంకా అన్నయ్య ఆడపెట్టి కూర్చుంటాడు, అన్నయ్య ఎంతసేపు కూర్చుంటాడు, అన్నయ్య దేని మీద ముడ్డి పెడతాడని చెప్పు. ఇంకా చెప్పు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను చెప్తా ఉన్నా. ప్రతిపక్ష హోదానా అది మీకు ఎక్కడుంది? ఒకరు నాకు ఇచ్చేది ఏమి అని, అది కూడా మీకు మీరే ఇచ్చుకున్నారా? ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా, ప్రతిపక్ష హోదా ఎందుకు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. నేను ఏదో అనుకోకుండా నేను రాజకీయంగా ఎన్నికల్లో ఊహించని విధంగా దెబ్బతగిలింది, అవన్నీ వదిలేసి నేను 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాను కాబట్టి నాకే ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నేనే 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తాను. గత 5 సంవత్సరాలను అద్భుతమైనటువంటి పరిపాలనతో బట్టలు నొక్కి 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 ఏలుగు నెబ్బుట్టింది. కావున మరలా నాకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవ్వండి అని లేఖ రాస్తే పోయేది కదా, ప్రతిపక్షం ఎందుకు అడగటం? రాజుగారు, Sir, I have 2 questions for you. వర్షం వచ్చింది, చలి పెట్టింగ్, నాకు వణికింగ్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్, ఎంజాయ్ లైఫ్. పండగ సర్కార్ సూపర్ 6 పథకంపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి అంబటి. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. తెలుగుదేశం ఒకసారి చూడండి, ట్విట్టర్ లో గానీ వెబ్సైట్ లో వెనకాల ఉంటది సూపర్ 6 అని, తీసేయండి అయ్యా బాబు. ఎందుకు? అది ఉంటే మిమ్మల్ని మళ్ళా ముఖం మీద ఉమ్మేటటువంటి పరిస్థితి వస్తుంది. గుడ్డేం కాదు. ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్తున్నా, అప్పుడు చెప్పా, ఎప్పుడు చెప్తా, రేపు కూడా చెప్తా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మనోడు అనుకున్నారు, పకోడు వీడు. నేను చెప్పా, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నేను వేసుకుంటే బాగుండదు, మీరు ప్రజలు వేస్తే బాగుంటుంది. ఇంకోసారి నేను వేసుకుంటే బాగుండదు, మీరు ప్రజలు వేస్తే బాగుంటుంది. అరే ఏరా మీ జగన్మామని ఎట్టబడిచ్చినారు? మా జగన్మామ ఏమన్నాడు గుర్తుందా? ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. ఇన్ని చెప్పినాడు, ఒకటి కూడా చేయలే. అందుకే మా వాళ్ళంతా కలిసి ఎవరు ఓటు వేయలే.
బాబు రానిలేమో రానిలే రాని రాని రానిలే రాని రాని బాబు రానిలేమో 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 రాని 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 ఏమైనా నా ఇష్టం, నేను రాని దెంగే. పొద్దునే ఎలాంతో చిర్రెత్తుకొస్తుంది. అయితే ఎలాంటి అలాం కావాలో మేడం? చడి చప్పుడు లేకుండా ప్రేమగా మేల్కొల్పే అలా ఉందిగా, అద్భుతమైన శ్వాసన. నాకు ఇష్టమైన సువాసన గల అలా, మనసును దోచే సువాసన బ్రూ. అమ్మ పడవ కాపాడండి అన్న. చెన్నై సూపర్ కింగ్స్ తో సపోర్ట్ తీసుకొని మనకు కూడా ఒక టీం ని రెడీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు అంటే 100% చేస్తారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. పాపం టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే, ఏంటి బాబన్న ఇంకోసారి అన్న, టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ నేను రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. అటు చూడు బే. నాబోటి పాపాలు చేసేవాడు వెళ్ళి అడుక్కున్నాడు అనుకో అధ్యక్ష, చూసేవాళ్ళు అందరూ ఆనందపడతారు. వీడు ఎన్ని పాపాలు చేశాడు, వీడికి ఆఖరికి ఏం కర్మ పట్టింది, మంచి దేవుడు మంచి శిక్ష చేశాడని చెప్తారు. నేననేవాడిని ఈరోజు ఇక్కడ ఉన్నానంటే సార్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. నా బతుబతి లేదు, నేను బతకలేదు సార్. నా బతుబతి లేదు, నేను బతకలేదు సార్. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు. ఇక జగన్ ఏం ఆడిస్తాడో, అందుకే ఓడిచ్చాడు. జగన్ ని ఆడించాలన్నా ఓడించాలన్నా పవన్ కళ్యాణ్ కి సాధ్యం. పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు? వేసేసాడు, బాగా వేసేసాడు. ఈరోజు రిషికొండ ప్యాలెస్ తీసుకుంటే టాయిలెట్ లో కూర్చుంటే నీకు సముద్ర వ్యూ కావాలా? అట్లా కట్టుకుంటున్నా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఏం సార్, ఏ టూరిస్ట్ కి టాయిలెట్ లో కూర్చొని సముద్రం వ్యూ చూపిస్తారు? ఎక్కడైనా ప్రపంచం ఉందా? ఇది పట్టుకో. అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడ ఇంకా ఆయన అంతే. మీ నాయకుడు ప్రెస్ మీట్ చూసారా ఓడిపోయిన తర్వాత? ఏమనిపించింది? నాకు కూడా బాధగానే అనిపించింది. ఆయన బాధే. మళ్ళీ బాత్రూంలో పోయి ఏడ్చినాడు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారే సార్? ఏ ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కూడా నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకునేవారేంట్రా మీరు? సరే అయితే ఏడవండి. రింగు పోయింది నీ వల్ల, నెల్లూరే పోయింది. రింగు పోతే నాన్న రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది నాన్న. ఎన్ని 11 మార్కులు వచ్చినాయా? నీ అంత తెలివితేట నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి.
Srikakulam one day will become a Bombay. Machilipatnam will someday become another Bombay. బాగా అరచేతిలో వైకుంఠం చూపించే నాయకులు దొరికారు. వింటుంటే చాలా సమ్మగా ఉన్నాయి. ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతాయా? వేసేసాడు, బాగా వేసేసాడు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్. అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, వివత్సమైన హ్యుమానిటీ, కొంచెం కన్ని, భయంకరమైన బలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.